మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామలక్ష్మిని జానకి తీసుకొని వచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెడుతోంది. ఇక బామ్మ ఏంటే ధ్యానానికి తీసుకొచ్చి అలా కూర్చోపెట్టేశావు, ముందు పంతులు గారు ఎక్కడే అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మ పార్వతి అయితే బాగా కంగారు పడుతూ ఉంటారు. పద్మ అయితే తల పట్టుకుంటుంది. పంతులు గారు కనిపించటం లేదు, మాయడమైపోయారు అని పద్మ అంటుంది. ఏంటి పంతులు గారు కనిపించకపోవడం ఏంటి అని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు. అదేంటే ఏం మాట్లాడుతున్నావే, పంతులు గారు కనిపించకపోవడం ఏంటి అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక అస్మిత, శౌర్య, ప్రమీల, రవీందర్ అందరూ కూడా మండపం దగ్గర నిలబడి ఉంటారు. అస్మిత వాళ్ళ నాన్న ఈ పెళ్ళి జరగదు రా అస్మిత వెళ్దాం అని అస్మిత చేపట్టుకుని తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక శౌర్య, హలో ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి కడుపులో ఉన్న బేబీకి నేనే తండ్రినని అన్న విషయం మీరు మర్చిపోతున్నారు అని శౌర్య అయితే బెదిరిస్తున్నట్లు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అస్మిత వాళ్ళ నాన్న అయితే నవ్వుతూ, పిచ్చోడా ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు వల్ల ఇప్పటి వరకు నువ్వు ఫూల్ అవుతున్నావు. ముందు నుండి నా కూతురికి నువ్వన్నా నీ ప్రేయసి రామలక్ష్మి అన్న కోపం, ద్వేషం. కడుపు లేదు, కాకరకాయ లేదు. నిన్ను పెళ్లి చేసుకోవటానికి అస్మిత అలా మాట్లాడింది అని అన్ని నిజాలు కూడా అస్మిత వాళ్ళ నాన్న ఇక వెంటనే చెప్పేస్తూ ఉంటాడు. ఇక శౌర్య అయితే షాక్ అయి అంతా వింటూ ఉంటాడు. అస్మిత, అదేంటి డాడ్ ఇలా అన్ని నిజాలు బయట పెట్టేస్తున్నాడే అని బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. శౌర్య ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తూ ఉంటాడు.